హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న దాదాపు నిఫ్టీ 200 పాయింట్లు జంప్ అవ్వడంతో చాలామంది మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ మోడ్‌లోకి వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ ఈరోజు మార్కెట్ కొంచెం రివర్స్ వచ్చింది. అయితే ఈ ట్రెండ్ మారిందా లేదా సాధారణ ప్రాఫిట్ బుకింగా? ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. నిఫ్టీ మనం ఇక్కడ చూసామంటే చాలా క్లియర్‌గా 1 సెకండ్. ఇక్కడ నిఫ్టీ మనం చూసామంటే కంటిన్యూయస్‌గా 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ 7 డేస్‌గా ఏమవుతుందంటే ఒక కంటిన్యూయస్‌గా ఒక బుల్లిష్ మోడ్‌లో అనేది ఉందన్నమాట. బుల్లిష్ మోడ్‌లో ఉందంటే కంటిన్యూయస్‌గా పైకి వెళ్తూనే ఉంది. ఏమైందంటే మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. కంటిన్యూయస్‌గా ఏమైందంటే గ్యాప్ అప్ అవుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఈ 7 డేస్‌లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది డీసెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో, దానికోసం ఈరోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ అయింది. మేజర్ వచ్చేసి ఇదే అనమాట మెయిన్ రీజన్. మనం ఇక్కడ చూసామంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత ఈరోజు మార్కెట్ ట్రేడ్ అనేది ఎలా ట్రేడ్ అయిందని చెప్పి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏదైతే ఈ క్లోజింగ్ ఉందో గ్రీన్ క్యాండిల్, ఇది నిన్న మనం చూసుకున్న లాస్ట్ ఇక్కడ క్లోజింగ్ మనం చూస్తే ఇది నిన్న ఎస్టర్డే క్లోజ్ అయిన ఒక సిఈఎస్ అనమాట, క్లోజింగ్ ఆప్షన్ సెషన్. దానివల్ల వచ్చిన క్యాండిల్ ఇది. అండ్ ఈరోజు ఓపెనింగ్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత ఏమైందంటే ప్రీవియస్లీ నిన్న ఏదైతే మార్కెట్ కన్సల్టేషన్ అయిందో ఆ కన్సల్టేషన్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. ఎందుకంటే ఈ ఏదైతే కన్సల్టేషన్ ఉందో, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయిందో మార్కెట్, అది మనకు సపోర్ట్ లాగా యాక్ట్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే కిందికి వచ్చిందో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బౌన్స్ అనేది ఇచ్చింది. బౌన్స్ ఇచ్చి స్లో అండ్ స్టడీగా ఏమైందంటే ఏదైతే ఈ కన్సల్టేషన్ ఉందో ఈ కన్సల్టేషన్ బ్రేక్ డౌన్ అనేది అయింది. బ్రేక్ డౌన్ అయ్యి కంటిన్యూస్గా మార్కెట్ అనేది ఫాలో అవుతూనే వచ్చింది. మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత మనం చూసామంటే ఇక్కడ ప్రీవియస్లీ ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాప్, ఆ గ్యాప్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్గా వచ్చి ఫిల్ అనేది చేసింది. ఎందుకంటే ఏదైతే ఈ గ్యాప్స్ అనేది ఉన్నాయో మనకు ఎప్పుడైనా కానివ్వండి ఒక రెసిస్టెన్స్ అనేది అది బ్రేక్ అయిందంటే మనకు దాన్ని సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ సేమ్ టు సేమ్ అలాగే మనకి ఎప్పుడైతే ఈ గ్యాప్స్ అయితే ఉంటాయో, ఒకవేళ గ్యాప్ అనేది పైన ఫామ్ అయింది అనుకోండి, కింద నుంచి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ అనేది పైనుంచి వచ్చేటప్పుడు కింద ఉన్న గ్యాప్ ఏదైనా కానీ సపోర్ట్ లాగా యాక్ట్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ జోన్ అనేది బ్రేక్ డౌన్ అయిందో కంటిన్యూస్గా ఇది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి ఇక్కడ ఒక క్లోజింగ్ అనేది సమ్వేర్ ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ అనేది వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ నిన్న మనకి ఎలా జరిగిందో అదే విధంగా సిఈఎస్ వల్ల ఒక క్లోజింగ్ అనేది ఇక్కడ ఇచ్చింది. అండ్ దానివల్ల మార్కెట్ అనేది ఈరోజు 24,615 దగ్గర అనేది క్లోజ్ అనేది అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే పెద్దగా చేంజెస్ అనేది ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామంటే మార్కెట్ అనేది సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బాటా అయింది. ఇది మార్కెట్ అనేది సమ్వేర్ ఇక్కడ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ అనేది ఉందో ఆ క్లోజింగ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని బౌన్స్ అనేది ఇచ్చింది. బౌన్స్ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇక్కడ ఒక క్లోజింగ్ అనేది ఉందో ఈ క్లోజింగ్ దగ్గర వచ్చి ఒక బౌన్స్ అనేది తీసుకుంది. బౌన్స్ తీసుకున్న తర్వాత మీకు యాక్చువల్లీ ఇక్కడ క్లోజింగ్ క్యాండిల్ అనేది కనబడట్లేదు. 1 సెకండ్ నేను మీకు ఇక్కడ క్యాండిల్ అనేది చూపిస్తాను. సో మనకు వేరే ప్లాట్ఫామ్లో కూడా క్యాండిల్ అయితే కనబడట్లేదు. బట్ మీకు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సమ్వేర్ క్లోజింగ్ అనేది ఇక్కడే ఇచ్చింది. సో ఇదే టెక్నికల్ వ్యూ అనమాట. సో ఈరోజు ఏదైతే ఫాలో అయిందో దీన్ని బట్టి మీరు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయిందని చెప్పి అజ్యూమ్ చేయకండి. అండ్ అలాగే ఏదైతే మార్కెట్ అనేది ఈరోజు క్లోజ్ అనేది మనకి ఇస్తుందో ఈ క్లోజింగ్ని బట్టి మీరు అగైన్ వెళ్ళేటప్పుడు ఒక సిఈ బై చేసుకోవడమో, లేదంటే ఫ్యూచర్స్ బై చేసుకోవడమో, లేదంటే పుట్ సెల్ చేయడమో ఇలాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ఒకవేళ సడన్ ఫాల్ అనేది అయింది అనుకోండి, ఒకవేళ గ్యాప్ డౌన్ కావచ్చు, లేకపోతే ఈరోజు ఎలాగ ఫాల్ అయిందో అలాంటివన్నీ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా పెద్ద లాసెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఇలాంటివి ఏం చేయకుండా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి, వెయిట్ చేయండి. ఈరోజే జస్ట్ ఫస్ట్ సెకండ్ 2 డేస్ మాత్రమే అయింది. మనకి ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అనేది చూద్దాం. చూసిన తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ ఈ క్లోజింగ్ ప్రైస్లో ఎలా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి మనకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఏదైతే మీ స్ట్రాటజీస్ ఉంటాయో బీటీఎస్టీ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మీరు మార్నింగ్ కొంతమంది 9:15లోనే ఎంట్రీస్ అనేది తీసుకుంటారు, ఆ స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ మీరు డెఫినెట్లీ మళ్ళీ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే మధ్యలో ఉండే ప్రైస్ అయితే పర్లేదనమాట, ప్రైస్ యాక్షన్ పరంగానే మూవ్ అనేది అవుతుంది. బట్ ఇన్ బిట్వీన్ ఏదైతే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఏదైతే ఉన్నాయో ఈ రెండు మనం స్ట్రాటజీస్ అనేది డెఫినెట్లీ మార్చుకోక తప్పదు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్గా మార్కెట్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.